మీరు రోజంతా అలసటిగా ఫీలవుతున్నారా? సరిగ్గా నిద్రపోయినా ఎనర్జీ లేకుండా ఉందా? చేతులు లేదా కాళ్లల్లో చిమ్మటిగా అనిపిస్తోందా? అయితే కారణం వైటమిన్ బి12 లోపం కావచ్చు. ఈ వీడియోలో వైటమిన్ బి12 అంటే ఏమిటి, దాని లోపం వల్ల వచ్చే లక్షణాలు, ఎవరికి ఎక్కువ ప్రమాదం మరియు ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందాం. వైటమిన్ బి12 అంటే ఏమిటి? వైటమిన్ బి12ని కోబాలమిన్ అని కూడా అంటారు. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఇది ఎందుకవసరం? డిఎన్ఏ సింథసిస్ కోసం, రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి, నర్వ్స్ ఆరోగ్యానికి, బ్రెయిన్ ఫంక్షన్కి, మైలిన్ షీత్ నిర్మాణానికి, ఎనర్జీ మెటబాలిజంకి. మన శరీరం వైటమిన్ బి12ని తయారు చేయదు, అంటే తప్పనిసరిగా ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాలి. వైటమిన్ బి12 ఎక్కడ దొరుకుతుంది? వైటమిన్ బి12 సహజంగా లభించే ఆహారాలు పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు. వెజిటేరియన్స్ మరియు వీగన్స్ కోసం ఫోర్టిఫైడ్ సీరియల్స్, ఫోర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్. రోజుకు పెద్దవాళ్లకవసరం 2.24 మైక్రోగ్రామ్స్. వైటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది? ఇంతకుముందు బి12ని సాధారణ విటమిన్లా చూసేవాళ్లు, కానీ ఇప్పుడు తెలిసింది ఇది బ్రెయిన్, నర్వ్స్, ఎనర్జీ అన్నింటికీ కీలకం. లోపానికి కారణాలు: జంతు ఆహారం తక్కువగా తీసుకోవడం, శరీరం బి12ని సరిగ్గా అబ్జార్బ్ చెయ్యకపోవడం, వయసు పెరగడం, జీర్ణకోశ సమస్యలు, కొన్ని మందులు. ప్రారంభ లక్షణాలు, ఎర్లీ సైన్స్. వైటమిన్ బి12 లోపం లక్షణాలు మెల్లగా వస్తాయి. గమనించాల్సిన లక్షణాలు: ఎప్పుడూ అలసట, బలహీనత, చర్మం పసుపు లేదా తెల్లగా మారడం, చేతులు కాళ్లల్లో చిమ్మట, బ్యాలెన్స్ సమస్యలు, మెమరీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఫాగ్, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, డిప్రెషన్, ఆకలి తగ్గడం, నాజియా అంటే వాంతిభావం. ఈ లక్షణాలు చాలామంది స్ట్రెస్ లేదా ఏజ్ అనుకుని వదిలేస్తారు. ఎవరికి ఎక్కువ ప్రమాదం? అధిక ప్రమాదంలో ఉన్నవాళ్లు, వీగన్స్ లేదా స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, సప్లిమెంట్స్ తీసుకోకపోతే, 60 సంవత్సరాల పైబడినవాళ్లు, క్రాన్స్ డిసీజ్ లేదా సీలియాక్ డిసీజ్ ఉన్నవాళ్లు, గట్ సర్జరీ చేసినవాళ్లు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తీసుకునేవాళ్లు, మెట్ఫార్మిన్ వాడేవాళ్లు. డైట్ సరిపోయినా కూడా అబ్జార్ప్షన్ జరగకపోవచ్చు. డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్. ఈ లక్షణాలుంటే తప్పకుండా డాక్టర్ని కలవాలి. డాక్టర్ సూచించే పరీక్షలు: బ్లడ్ టెస్ట్, వైటమిన్ బి12 లెవెల్స్. ట్రీట్మెంట్: డైట్ మార్పులు, బి12 టాబ్లెట్స్, సబ్లింగ్వల్ డ్రాప్స్, సివియర్ కేసెస్లో ఇంజెక్షన్స్. మంచి విషయం, బి12 సరిచేస్తే వారాల్లోనే మెరుగుదల కనిపిస్తుంది. మీ శరీరం పంపే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అలసట, మూడ్ మార్పులు, చిమ్మట ఇవన్నీ సాధారణం కావు. సమయానికి గుర్తిస్తే వైటమిన్ బి12 లోపాన్ని సులభంగా సరిచేయవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్త మరియు అవగాహన చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.